ములుగు జిల్లా ఏటూరు నగరం ఐటీడీఏ ఆవరణలో ఆదివాసుల ఎరుకల సంఘం రాష్ట్ర నాయకుడు లోగిని రాజు హెచ్పిఎన్ ఛానల్ తో మాట్లాడుతూ మా యొక్క ఆదివాసీ బిడ్డలమైనటువంటి ఎరుకల బిడ్డలను ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు లోగిని రాజు డిమాండ్ చేశారు. మా యొక్క ఎరుకల బిడ్డలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని మరియు ఐటీడీఏ నుంచి మాకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు మరియు మా యొక్క కులదేవత అయినటువంటి ఎరుకల నాంచారమ్మ పెద్ద జాతర జరుగుతుంది కానీ ప్రభుత్వం మా యొక్క నాంచారమ్మ ఆలయానికి ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు మరియు మా యొక్క ఆదివాసి బిడ్డలమైనటువంటి ఎరుకల నాయకులకు ఇప్పటి వరకు రాజకీయంలో ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు, టికెట్ కూడా ఇవ్వలేదు. రాజకీయంలో మాకు రానివ్వడం లేదంటే మాకు బాధగా ఉందని లోకిని రాజు డిమాండ్ చేశారు. మా యొక్క ఆదివాసి ఎరుకల సంఘం నాయకులు ఇప్పటి నుంచి మన కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. మా యొక్క ఆదివాసీ బిడ్డలం ఎరుకల కులస్థలం అందరం మా కవితకు తప్పకుండా మద్దతిస్తామని మరియు మా ఎరుకల ఆదివాసీ బిడ్డలం ఎరుకల కులస్థలందరం ఏకమై కవితకు రాజకీయంలో కూడా మా ఎరుకల కులస్థలకు టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కూడా రాజకీయ రంగంలో తప్పకుండా ఉంటామని టికెట్ కూడా ఆశిస్తామని మా యొక్క కవితకు తప్పకుండా పార్టీని ముందుకు నడిపిస్తామని లోగిని రాజు డిమాండ్ చేశారు. మరియు ములుగు జిల్లా మంత్రి అయినటువంటి మంత్రి సీతక్క ఆదివాసీ ఎరుకల బిడ్డలకు ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధిని చేకూర్చలేదని మరియు ఐటీడీఏ నుంచి కూడా ఎరుకల బిడ్డలకు ఎలాంటి న్యాయం జరగలేదని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మన ప్రభుత్వానికి కావచ్చు, మంత్రి మా సీతక్క మరియు ములుగు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క ఒక్కటే విన్నపం, మా ఆదివాసీ ఎరుకల బిడ్డలకు అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చాలని మరియు మా యొక్క కులదైవమైనటువంటి దేవత ఎరుకల నాంచారమ్మ ఆలయాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయాలని ఆదివాసీ రాష్ట్ర ఎరుకల రాష్ట్ర నాయకుడు లోకిని రాజు హెచ్పిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది. విష్ణుమూర్తి అవతారమైనటువంటి నాంచారమ్మ శ్రీనివాస కళ్యాణం చేసినట్టుగా పద్మావతి శ్రీనివాస కళ్యాణం చేసినట్టు కూడా చరిత్ర ఆధారాలు ఉన్నది. అలాగనే కాకతీయ రాజుల కన్నా ముందు ఓరుగల్లు ప్రాంతాన్ని ఎరుకల రాజులు అంటే ఎరుకల దేవరాజు పరిపాలించినట్టుగా దేవరాజుకి ఇద్దరు కొడుకులు హనుమకొండ అని ఇద్దరు కొడుకుల పేరు మీద హనుమకొండగా రాజధాని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చరిత్ర మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీలో పుస్తకాలు ఉన్నాయి. దాని తర్వాత కాకతీయ రాజులు దండయాత్ర చేసి దేవరాజుని ఓడించి తర్వాత కాకతీయ రాజులు పరిపాలించిన పరిస్థితి. అటువంటి కాకతీయ రాజులు అంతకుముందు ఉన్నటువంటి మా కులదేవత నాంచారమ్మను గుర్తించి అది 800 సంవత్సరాల క్రితము కాకతీయ రాజులు రామప్ప గుడితో సమానంగా రామప్ప గుడికి దగ్గర ఉన్నటువంటి రామజపుర గ్రామంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కాకతీయ రాజులు నిర్మించినటువంటి గుడి ఉన్నది. ఆ గుడిని శిథిలవుతుందని చెప్పేసి మొత్తం కూలగొట్టిండ్రు. ఆ శిల్పాలు కళాఖండాలు విగ్రహాలు మొత్తం ఎక్కడిదక్కడ పారేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వారిని మేము 2015లో మేము గుర్తించినాము. అప్పటి నుండి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, పురవస్తు శాఖ కోరుతా ఉన్నాము, కలెక్టర్ గారు చెప్తా ఉన్నాము, రాజకీయ నాయకులు చెప్తా ఉన్నాము. ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు, అవి ఎండిపోతూ ఉన్నాయి. మేము కులమంతా కలిసి ఇలా అన్ని ఆదివాసీ గిరిజనుల పండుగలు ఉన్నప్పుడు మాకు కూడా కులదేవత మరి ఎరకనాంచారమ్మ జాతర కూడా మనం చేసుకొని చెప్పేసి కులమంతా అన్ని జిల్లాలో అందరం కలిసి ఎక్కడైతే కాకతీయ రాజులు నిర్మించిందో ఆ యొక్క పూర్వ స్థలంలోనే మేము ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మేము జాతర నిర్వహిస్తూ ఉన్నాం. ఆ జాతరకి దాదాపు 4 రాష్ట్రాల నుంచి వెళ్ళి భక్తులు వస్తూ ఉన్నారు, ఇతర భక్తులు వస్తూ ఉన్నారు, అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు, ప్రతి సంవత్సరం తిరుగుతూ ఉన్నారు. కానీ అక్కడ మాత్రం వసతులు సౌకర్యం మాత్రం లేవు. ప్రతిసారి ప్రభుత్వాన్ని విజ్ఞపిస్తున్నాం. ఈసారి కూడా మే 1 రోజు ఎండలు ఉన్నాయి, దయచేసి ప్రభుత్వం పట్టించుకొని అక్కడ వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఐటీడీఏ నుండి ఇప్పటి వరకు ఎరుకల కులస్తులకు ఏమన్నా లబ్ధి చేకూర్చిందా? ఏటూరు నగరం ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఐటీడీఏ పుట్టిన కాంచెల్లి ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ ఫలాలు కానీ ఇక్కడ ఐటీడీఏ బడ్జెట్లో కానీ ఒక రూపాయి మాకు లోన్ రూపకంగా వచ్చిన దాఖలు లేవు. మాకు ఇక్కడ ట్రాక్టర్లు రాలే, ఓ కార్లు ఇవ్వలే, ఓ భూములు పంచలే, ఓ పట్టాలు ఇవ్వలే, మాకు సంక్షేమ పథకాలు అందలే. మాకు ఇక్కడ కనీసం వాటిల్లో కూడా అవుట్ సోర్స్ కింద ఉద్యోగులు ఇవ్వలే, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు ఇవ్వలేదు. ఇక్కడ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కాసం మాకు ఉద్యోగాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏటున్నర ఐటీడీలో పరిధిలో ఉన్నాం. ఈ ఐటీడీ మా కోసం లేని కనపడుతుంది. ఇక్కడ ఎవరైతే మరి కోయ గోండు లంబడ ఉన్నారో, ఇప్పుడు కోయ వాళ్ళు ఎక్కువ లంబడ వాళ్ళే ఉన్నారు, నాయకపోళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే ఈ ఐటీడీ పెట్టినట్టు కనపడుతుంది. కానీ ఇక్కడ కూడా మేము ఆదివాసులం కదా, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు మాకు కూడా అందాలి కదా. ఇలా రాజ్యాంగ పరాకారంగా ఐటీడీ పెట్టింది. ఇక్కడ అభివృద్ధి చెందాలి అని చెప్పి అన్నప్పుడు మరి మేము కూడా ఆదివాసులు ఒక తెగ కదా, మరి మాకు ఒక రూపాయి కూడా మాకు రానప్పుడు మరి ఐటీడీ దేనికోసం ఉన్నది చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా ఐటీడీ పిఓ గారు ఎరుక జాతి గుర్తించి మాకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటు మాకు ఉపాధి కూడా కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వానికి మరియు కలెక్టర్ గారికి మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం అడగబోతున్నారు?
మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి. అయ్యా కలెక్టర్ గారు, ఈ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ములుగు నియోజకవర్గంలో మేము చాలామంది ఎరకల కులస్తులు ఉన్నాము, మేము ఆదివాసి బిడ్డలము, మాకు ఎటువంటి భూములు జాగులు లేవు, మాకు విద్య ఉన్నా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, మాకు వ్యవసాయ భూములు లేవు, పోడు భూములు లేవు, బంజరు భూములు లేవు, మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, మాకు బతకడం కూడా కష్టమవుతుంది. ఇక్కడ బతుకుదొరు లేకనే చాలామంది వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ పోయి ఇళ్ళలు పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. దయచేసి అటువంటి వలస అనేది కాకుండా ఈ ములుగు కాన్స్టిట్యున్సీలో మా అటువంటి ఆదివాసి నిరుపేద ఎరకల కుటుంబాలని ఆదుకొని ప్రభుత్వం వాళ్ళకు ప్రత్యేకంగా మాకన్నా బతుకుదొరు చూపించమని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కవితక్క తెలంగాణ టీఆర్ఎస్ అని కొత్త పార్టీ పెట్టడం జరిగింది. మీరు రాజకీయంలో ఏమన్నా ఎరకల కులస్తుల నుండి ఏమన్నా టికెట్ ఆశిస్తున్నారా? మంచి ప్రశ్న అడిగిండు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా నేషనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావు. అందులో బీఎస్పీ నేషనల్ పార్టీ, సిపిఐ నేషనల్ పార్టీ, సిపిఎం కూడా నేషనల్ పార్టీ. అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఇవన్నీ కూడా నేషనల్ పార్టీలే. తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతీయ పార్టీగా ఉద్యమించింది. కేసీఆర్ గారు నాయకత్వంలో సబ్బన్న వర్గాలు పనిచేసినాం. అందరి ప్రతిఫలంగా ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తీసేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా పెట్టుకున్నారు, నేషనల్ పార్టీగా పోయిండు. వాళ్ళ సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు నేషనల్ పార్టీ, వాళ్ళ ప్రాంతీయ పార్టీ కాదు. వాళ్ళ త్యాగం ఉండవలసిన తెలంగాణకి, కానీ రాజకీయం మాత్రం వాళ్ళు నేషనల్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది పార్టీలు పెట్టిరు, ప్రాంతీయ పార్టీలు, కానీ ఏ పార్టీ కూడా నిలదొక్కుకోవడం లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు నిలదొక్కాలనుకున్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, జ్ఞానపరంగా అన్ని రకాలుగా తెలివితేటలు ఉన్న వాళ్ళే పార్టీ పెడతారు. పార్టీ ఫలితాలు కూడా ఉంటాయి. ఇలా రాష్ట్రంలో దేశం చూసుకుంటే చాలామంది పెట్టారు. వాళ్ళు కూడా నిజాన్ని నిరూపించుకున్నారు. వాళ్ళు కూడా రాజకీయ పార్టీలో ఎదిగారు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా మిగతా కానీ విషయం ఇప్పుడు ఇక్కడ కవితక్క పెట్టడం అనేది 100% కరెక్ట్ అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే నేషనల్ పార్టీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ చేతిలో బంద్ అయి ఉంటాయి. ఇక్కడ ప్రాంతీయవాదము, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ ఆత్మగౌరవం గురించి అంత పెద్దగా మాట్లాడే పరిస్థితి లేవు. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏది మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా అక్కడ ఉన్నాడు ఢిల్లీ వాళ్ళతోటి మూలకతైన పద్ధతి ప్రకారం ఇక్కడ మాట్లాడుతూ తప్ప కానీ ఇక్కడ తెలంగాణ పడుతున్నటువంటి ప్రజలు వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళ అభివృద్ధి పథకాలు కానీ, ఈ మధ్య ఇల్లు కూలగొట్టడం కానీ, ఇలా హైడ్రా కానీ, అలాగనే పేద ప్రజలు అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అనేక రకాలుగా ప్రాజెక్టు విషయంలో కానీ, రైతాంగ విషయంలో కానీ, కుల సంఘాల విషయంలో కానీ, కులవృత్తి విషయంలో కానీ ఎవరు కూడా పల్లెత్తి మాట్లాడతలేరు. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణ ఒక ఆడపడుచు, మరి ఇలా కేసీఆర్ బిడ్డ అయినప్పటికీ రాజకీయంగా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఆ వెనక సబ్బన్న వర్గాలు, సబ్బన్న కులాలు వెనకాల ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పెట్టి మరి ఎవరైతే రాజకీయాలలో రాలేదో, ఏ కులాలు రాలేదో, ఏ జాతులు రాలేదో, ఏ తెగలు రాలేదో వాళ్ళందరూ కూడా పార్టీలో అవకాశించేటువంటి ఒక మంచి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం నిండిపోయి ఉన్నారు, కాంగ్రెస్ నిండిపోయి ఉన్నారు, బీఆర్ నిండిపోయి ఉన్నారు. మరి మిగతా వాళ్ళు అందరూ యూత్ అందరూ పెరిగిపోతూ ఉన్నారు, రాష్ట్రం పెరిగిపోతూ ఉంది జనాభా. దానికి అనుగుణంగా కొత్త పార్టీ ఏర్పడే తప్పేం లేదు. ఆ కొత్త పార్టీలో చాలా మందికి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయం ఎదుగుతారు. కవితగా పెట్టేది ఏదైతే ఉందో అది 100% అది న్యాయంగా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా కవితక్క గారి యొక్క నాయకత్వంలో, కవితక్క గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు ఇమిడి ఉన్నాయి, అన్ని రకాలుగా ఇమిడి ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలో ఇలా మాట్లాడడం ఇవ్వలేరండి. ఈ రాష్ట్రంలో ప్రజల గురించి మాట్లాడడం ఇవ్వలేరు. ఇప్పుడు ఆమె ఒక్కరే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళు కొంత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడి ఎక్కువ డిమాండ్ చేసేది అన్ని రకాలుగా మాట్లాడినటువంటి ఏకైక తెలంగాణ ముద్దు బిడ్డ కవితక్క ఒక్కరే మాత్రం ఉన్నారు. కాబట్టి ఇలా కవితక్క మరి సబ్బండ వర్గాలు కోరుకున్నారు కాబట్టి పార్టీ పెట్టింది, అందరి కోసం పార్టీ పెట్టింది. ఆమె రాజకీయంగా చెప్పేసి పెట్టే కాదు. ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు, అనేక కులాలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా రాజకీయాల్లో వస్తాం, మాకు ఉపాధి కావాలి. మరి ఒక్కలే రాజకీయాలు వెళ్తారా? ఇళ్ళ కాలం ఒక్కలే మంత్రి, ఒక్కలే ముఖ్యమంత్రి అవుతారా? ఒక్కట్లే 3-4 ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారా? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు అడుగుతున్నారు కాబట్టి అక్క ముందుకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టింది. ఇప్పుడు సబ్బండ కులాలు కూడా రాజకీయంగా అందరికి సమానం ఉంటుంది, అన్ని కులాల యొక్క కులవృత్తులు కాపాడుతుంది, అందరికి కూడా అన్ని రకాలుగా ఆదుకునే విధానం కవితక్క ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న పెట్టినటువంటి పార్టీని విధానం చూసుకుంటే ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తా అన్నారు, విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తా అన్నారు. ప్రభుత్వం రాగానే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అందరికీ ఉపయోగాలు కల్పిస్తా అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా జనం ఎడిపోతారండి.
ఇలా వైద్యం విద్య అనేది చాలా పెద్దది ఇంటి కుటుంబానికి. అటువంటి విద్యా వైద్యమే ప్రీగించినాక ఇంకా ఏ రాజకీయ పార్టీ ఇక్కడ మగడ ఉంటుంది, ఏ రాజకీయాలకు మనగడ ఉండదు. ఖచ్చితంగా కవితక్కకు జైలు పడతారు, చాలా మంది జైన్ అవుతారు. ఖచ్చితంగా ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో 5 డిమాండ్ల మీద ప్రభుత్వాలు కానీ పాలకుల మీద పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని బలపేట చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో కూడా మన ఇన్ఛార్జ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు బీఫామ్లు ఇచ్చి కూడా గెలిపించే స్థాయిలో అక్క ప్రయాణం చేస్తే నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ఎరకల రాష్ట్ర నాయకుడు అయినటువంటి రాజు గారు మన కొత్త టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవితకు తప్పకుండా మద్దతు ఇస్తాం. మాకు కూడా సీట్లు కావాలి. ఇప్పటి వరకు మాకు ఎరకల కులస్తులకు ఏ పార్టీ కూడా గుర్తించలేదు. తప్పకుండా కవితకు మేము మెజార్టీగా గెలిపించి ఆ పార్టీలో చేరుతామంటున్నారు. మరియు ఎరకల ఎస్టీలో ఎరకల పేరుకే ఉన్నాం కానీ మాకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని డిమాండ్ చేస్తున్నారు. మరియు ఐటీడీఏ నుండి కూడా ఒక్క లబ్ధి కూడా మా ఎరకల కులస్తులకు చెందలేదని మంత్రి సీతక్కకు మరియు జిల్లా కలెక్టర్కు డిమాండ్ చేశారు. మా నాంచారమ్మ గుడికి ఆలయానికి మొత్తం చేపించి మన నాంచారమ్మ గుడికి డెవలప్ చేయాలని ఎరకల రాష్ట్ర నాయకుడు అయినటువంటి రాజు డిమాండ్ చేశారు. కెమెరామెన్ రవితేజతో ఎండి హబీబ్ ఖాన్, హెచ్బిఎన్.